యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కల నుంచి కాచి కాపాడిన దేవుడికి, దేవాది దేవుడికి వేలాది వందనములు, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి రాని బిడ్డలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా దేవుడు కృపా కాపుదలు తోడుగా ఉంచి వాళ్ళందరూ క్షేమకరంగా గృహాలకు చేరాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ప్రియ సహోదరులారా, మరి దేవుడు ఈ రాత్రి వేళ సమయం మనకిచ్చిన వాక్యం ద్వారా వాగ్దానం ఏమని ఇచ్చాడంటే, మరి యోబు గ్రంథం యోబు 33వ అధ్యాయం 8వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నా పెదవులని స్థిరమైన బోరుగా వాడబడిన ఈయనే ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నాయన నిస్థిరమైన నీ బోరుగా వాడబడండి. ఆ చెవులకు నా తండ్రి ప్రభా నీ మేళనైన స్వరాన్ని వినిపించండి. వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య ఏదైతే ఉందో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నైనా హృదయాలను నా తండ్రి ప్రభా తాకే విధంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నేనుగా కాదయ్యా, నీవుగా మాట్లాడితేనే వాళ్ళకి నా తండ్రి ప్రభా హృదయాలకు నా తండ్రి ప్రభా తృప్తి ఉంటుందయ్యా. నీ మాటలు వినిపించండి అయ్యా. నా పెదవుల స్థిరమైన బోరుగా వాడబడిన నా తలంపులు, నా హృదయ ఆలోచన స్థిరమైన హృదయ ఆలోచనగా దీవించండి, ఆశీర్వదించండి చెప్పే ప్రతి ఒక్క వాక్యంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి సంతోషపడాలయ్యా, తృప్తి పడాలి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. మహిమ తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటున్నామయ్యా. నా పెదవులని బోరుగా వాడబడుతున్నందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రియ సహోదరులారా, మరి ఇచ్చిన ఈ వాక్యం ద్వారా దేవుడు యోబు 33వ అధ్యాయం 8వ వచనం ద్వారా నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడెను, నీ మాటల ధ్వని నాకు వినబడెను అని చెప్తున్నాడు. ఏమనంటే, మీరు మనసులో ఏమైతే అడుగుతున్నారో దేవుణ్ణి ఆ మాటలంట ఆయనకు వినపడ్డాయి నిశ్చయంగా అని చెప్పానని చెప్తున్నాడు. నీ మాటల ధ్వని నాకు చెవును పడెను అని చెప్తున్నాడు. నిశ్చయంగా అంటే మొత్తం మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చేస్తున్నామో అవన్నీ మన పలుకులన్నీ ఆయన వింటున్నాడంట. ఇంకా దేని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. మీ బాధలన్నీ నా చెవునికి వినపడ్డాయి, నేను విన్నాను, మీకు ఉత్తరం ఇస్తున్నానని చెప్తున్నాడు. మరి అదే దాంట్లో 42వ అధ్యాయం యోబు 42వ అధ్యాయం 12వ వచనం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన అంతటి కంటే మరి అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటులను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడు గాడిదలను కలిగినానంట. విన్నారు కదా, మరి ఎంతగా ఆశీర్వదించాడో. యోబు మొదట ఉన్నతమైన స్థానంలో ఎంతోగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత కావాలని చెప్పానని సైతాను వ్యతిరేకంగా నిలబడి యోబుని పరీక్ష పెట్టాలని చెప్పానని దేవుణ్ణి శోధిస్తూ ఉందంట సైతాను. ఎట్లాగంటే నీ బిడ్డ నమ్మకస్తుడేం కాదులే అని చెప్పానని వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఒక పరీక్ష పెట్టాడంట. పరీక్షలో పాపం కుటుంబం అంతా అల్లకొల్లారం అయిపోయిందంట. అల్లకొల్లారం అయిపోయి ఎవ్వరూ ఇంకా లేరు, భార్య భర్త మాత్రమే ఉన్నారంట. ఆ సమయంలో ఆస్తులు పోయినాయి అంట, బిడ్డలు చనిపోయారంట. ఎన్నో రకాలుగా బాధపడుతూ ఒక కుష్టి వ్యాధిలాగా వచ్చేటప్పటికి ఒక ధూళిలో దుమ్ములో కూర్చొని బూడిదలో ఉండి ప్రతి క్షణం దేవా అని చెప్పని దేవుడికి మొరపెడుతున్నాడంట. మరి తనలో తప్పైతే ఏదీ లేదంట. ఆకలి అన్న వారికి ఆకలి తీర్చాడంట. కానీ మరి ఆకలి తీర్చిన వాడికి ఎందుకు వచ్చింది ఎట్లాగంటే సైతాను వల్ల ఒక శ్రోధన అనేది దేవుడి పట్ల, దేవుడికి ఎంత నమ్మకంగా మనం ఉన్నామో లేదని చెప్పనని సైతాను కావాలని చెప్పనని మనం నష్టపాలు చేయడానికి అని చెప్పనని ప్రతి క్షణం శ్రోధనకి దేవుడు పక్కనే ఉండి మనకి అది ఒక సైతాన్గా మనకి దేవుడు ఒక పక్క ఆశీర్వదిస్తుంటే అది ఒక పక్క మనల్ని ఇబ్బంది పెట్టిద్ది అనమాట. ఎట్లాగంటే దేవుడి దగ్గరికి మనల్ని వెళ్ళనీయకుండా, దేవుడి మంచి మాటలు మనల్ని విననీయకుండా, దేవుడి సన్నిధిలో మనం మోకాళ్ళు వేసి కూర్చోనీయకుండా ఎన్నో రకాలుగా సైతాన్ శోధనలు తీసుకొస్తుందంట. మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ ఎంతో గలిబిలి చేసిద్ది. ఎంతో ఆ ప్రార్థన చేసేటప్పటికి మనం దేవుని ముందు అడిగి మోకాళ్ళ మీద కూర్చోవాలి. ప్రభువా
మాకు ఏ శోధన రానియకుండా కాపాడయ్యా, ఈ ప్రార్థన అంతట్లో తోడుండయ్యా, సహాయం దయచేయి ప్రభా అని చెప్పనని మనం అడిగి కూర్చున్న క్షణము ఇంక దేవుడు మన చుట్టూ కంచెను వేస్తాడు. అప్పుడు సైతాన్ శోధన రాదు. కానీ ఆ బిడ్డ ఎంతో మంచిగా చేశాడంట. యోబు ఎంత నమ్మకస్తుడు అంటే అంత నమ్మకస్తుడు. అన్నీ పోయినప్పటికీ నా దేవుడు నాకు తోడున్నాడు. స్నేహితులు ముగ్గురు వచ్చి అనేక విధాలుగా నువ్వు మంచివాడివి కాదేమో, నువ్వేదో నమ్మకస్తుడివి, నమ్మకస్తుడివి, నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు నీకు ఇలా ఎందుకు చేస్తాడు, నీ ఆస్తులన్నీ ఎందుకు పోతాయి, నీ రాజ్యం ఎందుకు కూలిపోద్దని చెప్పనని వ్యతిరేకంగా ఎట్లా పడితే అట్లాగా మాట్లాడారంట. అయినప్పటికీ యోబు ఒకటే మాట్లాడాడంట, నా దేవుడు నాకు నమ్మకస్తుడు, నా దేవుడు నాకుంటే చాలు అని చెప్పనని దేవుణ్ణి ఏ ఒక్క క్షణం కూడా నిందిలేదంట. నిందించుకోకుండా తన భార్య వచ్చి ఎందుకండి ఇవన్నీ ఎందుకు అసలుకి నీ దేవుడు ఏం చేశాడు, ఇట్లా నష్టపాలు చేశాడు, అది ఇది అని చెప్పనని ఎన్నో మాట్లాడిందంట భార్య. తడవకోసారి మాట్లాడుతున్నప్పటికీ ప్రభువా నా దేవుడు నాకు ఏ తప్పు చేయలేదు, నా తండ్రి చిత్తం లేనిది ఏది నన్ను ముట్టదు అని చెప్పనని ప్రతి క్షణం దేవుణ్ణి గనపరుస్తూనే ఉన్నాడంట. తీరా ఆఖరికి మరీ ఎక్కువైపోయిందంట. ఒళ్ళంతా ఎక్కువైపోయి ఆ కురుపులతోటి అసలు ఎట్లాగంటే చెప్పలేని బాధ అంట. ఆ బాధలో కూడా దేవుణ్ణి స్మరిస్తూనే ప్రభువా నువ్వు నాకు తోడున్నావయ్యా అని చెప్పనని అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాడే. కానీ ఎవరికి అవకాశం అయితే ఇవ్వలేదంట. ఎలాగంటే దేవుణ్ణి నిందించే విధంగా ఎవరికి అవకాశం ఇవ్వలేదంట. దేవుని నామని గనపరుస్తూనే చేస్తున్నాడంట. అయినప్పటికీ సైతాను ఎంతో శోధన పెట్టిందంట. ఎంత శోధన పెట్టినా కూడా దేవుడు తోడుగా ఉండి ఆ శోధనగా ఉంటుందే కానీ వాళ్ళకి బాధగా ఉండదు. అట్లా ఉంటుంది అనమాట. దేవుణ్ణి మనం అడిగే ప్రతి క్షణం అంత మంచిగా చేస్తాడు. అన్నీ నష్టపాలు చేసినప్పటికీ మళ్ళీ ఆ పరీక్ష అంతా అయిపోయినాక సైతాన్ని పక్కకు తొలగించి, సైతానా నువ్వు వెళ్ళిపో పక్కకి, నా బిడ్డ చూడు నన్ను ఎట్లాగ గనపరుస్తున్నాడు, నువ్వు ఎంత శోధన పెట్టినప్పటికీ నా బిడ్డ గెలిచాడు, నువ్వు ఇంక వాళ్ళని ముట్టుకోవడానికి నీకు అధికారం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పనని దేవుడు మాట్లాడాడంట. అప్పుడు సైతాను అతను చూస్తేనే భయపడే విధంగా ఇంక వాళ్ళ కుటుంబం జోలికి వెళ్ళకోకుండా సైతాన్ పక్కకు తొలగిపోయిందంట. మరి మనం అంత భక్తిపరులంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో హెచ్చింపుదల్లో మన తలగానే నియమిస్తాడంట కానీ తోగ్గా నియమించడంట. మరి ఇప్పుడు చెప్తున్నాడు కదా దేవుడు మళ్ళీ బిడ్డల సంతానాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు, ఎడ్లని గాడిదలను ఒంటిల్ని అన్నిటినీ ఎన్ని ఇచ్చాడో దేవుడు. అంతగా ఆశీర్వాదం యోబుని ముందున్న స్థితి కంటే ఇంకా మంచి ఆశీర్వాదాలతోటి నింపబడి మహా ఘనత పొందే విధంగా అందరికంటే ఎత్తుగా నిలబెట్టి తలగానే నియమించాడంట. ఎంతమంది ఎత్తైన స్థలంలో ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నతమైన స్థలంలో యోబుని నిలబెట్టాడంట దేవుడు. ఈరోజు మనను కూడా అదే మాట చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే నీ మాటలు నేను విన్నాను, నీ ఆర్తధ్వని నేను విన్నాను, నీ పలుకులన్నీ నేను విన్నాను, ఇంకా నిశ్చయంగా నీ పలుకులు నా చెవును పడిను అని చెప్పానంటే మనం ప్రార్థన అంతా ఆయన చెవులకి వినపడిపోయిందంట. అక్కడికి పరలోకంలో దేవుని చెంతకి వెళ్ళిపోయిందంట. ధూపం వల్ల వెళ్ళిపోయిందంట తండ్రి చెంతకి. ఆయన ఇంకా మనకి నిశ్చయంగా మనకు ఆశీర్వాదం మాత్రమే, యోబుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ముందున్న స్థితి కంటే మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాను అని చెప్పనని చెప్తున్నాడు దేవుడు. అలాంటి ఆశీర్వాదాన్ని మనకి మన పిల్లలకి ఎల్లప్పుడూ 1000 తరాల వరకు ఆ ఆశీర్వాదం ఎప్పటికీ తరిగిపోదు. దేవుడు భూమి మీద ఎంతకాలం మన సంతానాన్ని ఇస్తాడో అంతకాలం వరకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడంటే తొలగిపోవు. మన కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డని మంచి నడవడికలు నడిపించి మంచి మార్గాలు నడిపిస్తాడనమాట. సైతాన్ ఎక్కడ ముట్టనీయుడు. ఎందుకంటే మనం ఉండే నమ్మకస్తుని బట్టి దేవుడు విశ్వాసం చూస్తాడు. ముందు ఈ బిడ్డలు నన్ను నమ్ముతున్నారా, నమ్మటం లేదా అని చెప్పనని విశ్వాసం చూస్తాడంట. యెహోవా నాకు చేస్తున్నాడు చేసేసాడని చెప్పనని మనం ఎప్పుడైతే నమ్ముతామో విశ్వాసంతో మనం ఉంటామో ఆ విశ్వాసమే మనల్ని జయపరిచిద్దంట. జయాన్ని పొందుకోవడానికి జయవీరుడు మనకు ముందుండి నడిపిస్తాడంట. మరి ఈ దినము రాత్రి వేళ సమయంలో దేవుడు మనకు ఆ వాగ్దానమే కదా, నిశ్చయంగా నీ పలుకులు నా చెవును వినబడెను, నీ మాటల ధ్వని నాకు వినపడెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికంగా ఆశీర్వదించినంట. ఎంతంటే మనం చెప్పలేం. మనకంటే ఎత్తైన స్థలంలో ఎవరైతే మనకంటే హెచ్చుగా ఉన్నారో వాళ్ళందరికంటే ఎక్కువగా మనల్ని ఈ దినము హెచ్చింపజేస్తానని చెప్తున్నాడు.
ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఆయన పట్ల ఎవరైతే ఆ విశ్వాసం కలిగి మనం జీవిస్తామో, యోబు మాదిరిగా యోబు జీవితంలో ఎంత భయంకరమైన శోధన వచ్చినా కూడా దేవుని వదిలిపెట్టకుండా ఎలాగా ఆయన నమ్మకస్తుడుగా విశ్వాసంతో నా తండ్రి ఇప్పుడు నష్టపోయినా కానీ ఇచ్చింది ఆయనే, తీసుకునింది ఆయనే, మళ్ళీ ఆయనే ఇస్తాడు అని చెప్పిన నమ్మకంతో మనం జీవించిన ప్రతి క్షణం మనకి విశ్వాసమే మనకి విజయంగా పొందుకుంటామంట. ఏదైతే మనం పోయిందని అనుకుంటామో అవి తిరిగి మళ్ళీ మనకి ఇస్తాడంట దేవుడు. మనం అప్పులైపోయినా సరే, అప్పులైపోయింది, ఇల్లు కూడా మనకి లేదు, ఉన్న ఇల్లు కూడా మనం తాకడ పెట్టేస్తాము, చుట్టుపక్కల బాకీలు ఎలా తీరుతాయి, మన చేతిలో పనులు లేవు, మన బిడ్డలు ఎట్లాగా మనం చదివించుకోలేకపోతున్నాం పిల్లలని అని చెప్పనని ఎన్నో రకాలుగా ఒక రకమని కాదు, ఎంతో శోధన నలిగిన హృదయాలతోటి ఎంత బాధను అనుభవిస్తున్నారో వాళ్ళందరితోటి ఈ దినము దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ముందున్న స్థితి కంటే ఇంకా మంచిగా ఆశీర్వదిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎంత మంచి దేవుడోనండి, ఎంత గొప్ప దేవుడోనండి. మరి దినం మనతో మాట్లాడే ప్రతి ఒక్క మాట ఎంత మంచిగా ఉన్నతమైన స్థలంలో అంటే చెప్పలేని విధం. ఇప్పుడు రాజుల వారి కంటే ఎక్కువగా అత్యధికంగా ఉన్నతమైన స్థలంలో నింపాలని చెప్పానని దేవుడు ఆశీర్వదిస్తున్నానని చెప్పానని ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎంతమంది అయితే దేవుని నామానికి విశ్వాసంతో నమ్మకంగా జీవిస్తున్నారో వాళ్ళందరికీ ఈ దినం ఆశీర్వాదాన్ని ఆయన, మీ మాటలన్నీ నేను వినేశాను, మీ నలిగిన హృదయాలను నేను చూసేసాను, మీ ఆర్తధ్వని నేను విన్నాను, ముందున్న స్థితి కంటే ఇంకా మంచిగా ఆశీర్వదిస్తున్నాను మిమ్మల్ని అందరినీ అని చెప్పానని చెప్తున్నాడు. ఎవరైనా మీకు డబ్బులు తీసుకొని ఇవ్వలేదా, వాళ్ళు కూడా నీకు ఇస్తారు, కానీ తొందరపడద్దు, నిదానంగా దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగితే మనం వాళ్ళ మనసు ఎంత కఠినమైన వాళ్ళైనా సరే వాళ్ళ మనసులో మార్చి సంతోషంగా మనకు తెచ్చి ఎట్లా తీసుకున్నారో అట్లాగా ఇస్తారు. మరి మనుషుల వైపు చూస్తే మనుషుల్ని మనం అడిగే కొంది ఇంకా ఈ వ్యతిరేకంగా ఉంటారే తప్ప మనుషుల వైపు చూడకూడదు. విశ్వాసం కలిగి యెహోవా నువ్వు చేస్తానన్నావు కదా, నువ్వు ఈరోజు నన్ను ఆశీర్వదించావు కదా ప్రభువా, నాకు సహాయం దయచేయి, ఎంతకాలమైనా నేను నిరీక్షణ కలిగి ఉంటాను, నువ్వు ఇచ్చిన దాకా నేను ఎదురు చూస్తాను, నేను అడగనయ్యా వాళ్ళని, నువ్వు వాళ్ళ మనసును మార్చి నాకు డబ్బులు ఇప్పించేదట్టి సహాయం దయచేయి ప్రభా అని చెప్పనని అడగండి. ఎవరైనా సరే దేవుణ్ణి అడిగితే అది అసాధ్యమైన దాన్ని కూడా సాధించేస్తాడు. వాళ్ళ మనసులను కరిగించి వాళ్ళంతటికి వాళ్ళే తెచ్చేస్తారు. చేతి పనులైనా సరే, ఏమైనా పనులు వచ్చాయా, అవి పోయినాయా, ఎవరైనా తీసేసుకున్నారా, ఆ పనులన్నింటిలో కూడా దేవుడు మీకు తోడుండి సహాయం చేస్తాడు. మంచి పనులు పోయిన చిన్న పనులు అయినప్పటికీ ముందున్న స్థితి కంటే ఇంకా మంచిగా ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. అంటే ముందున్న చిన్న పనుల కంటే ఇంకా ఉన్నతమైన పనులు, ఆశీర్వదింపబడేది హెచ్చింపజేసే విధంగా మంచి పనులు ఇస్తానని చెప్తున్నాడు. బిడ్డల పట్ల చదువుల్లో, జాబుల్లో, ప్రతి ఒక్క దాంట్లో ముందున్న స్థితి కంటే ఇంకా మంచిగా హెచ్చింపజేస్తానని చెప్తున్నాడు. మరి జాబు విషయంలో ఏమైనా చిన్న జాబులు మేము ఎగ్జామ్ రాసాం పోయినాయి అని చెప్పానని బాధపడుతున్నారా? బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు అది మనకి మంచిది కాదు అనుకుంటేనే అది మనకు రానీడు. దేవుని నమ్మిన వారికి ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఎవరినైతే నమ్ముంటారో వాళ్ళందరికి కూడా ఆ జాబు మన కానప్పుడు దేవుడు అది మనకు చెడ్డదా మంచిదని చెప్పని ఆలోచించే చేస్తాడు. ఏది చేసినా అది మన మంచికే జరిగిద్ది కానీ చెడుగు జరగదు. అందుకని దేవుడి పాదాలు పట్టుకొని అడుగుదాం, ప్రభా మీరు చెప్పారు కదా ముందున్న స్థితి కంటే మంచిగా మమ్మల్ని హెచ్చింపజేస్తాను అంటున్నారు కదా, ముందు వచ్చిన జాబు పోయిందిలే అని చెప్పానని బాధపడ్డానయ్యా, కానీ నువ్వు చెప్పిన మాటలను బట్టి నేను నెమ్మది కలిగి ఉన్నానయ్యా, నిరీక్షణ కలిగి ఉంటాను ప్రభా, నువ్వు ఇస్తావని నమ్ముతున్నానయ్యా, విశ్వాసంతో ఉంటున్నానయ్యా. నా తండ్రి నువ్వు ఇచ్చే జాబు నీ చేత ప్రకారం మేము జీవించాలయ్యా, నువ్వు ఇచ్చే ప్రతి ఒక్కటి నేను మహా సంతోషంగా ఉంటుంది ప్రభా అని చెప్పానని దేవుని పాదాల కాడికి వెళ్ళి అడుగుదాం. ఈ సమయాన దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఫలింపు వచ్చేటట్టుగా ఏ బిడ్డ ఏ కష్టాల్లో ఉన్నప్పటికీ, ఏ శోధనలో ఉన్నప్పటికీ, ఏ అపాయాల్లో ఉన్నప్పటికీ అందరి అపాయాలను తొలగించి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెను వేసి వాహనాల ప్రయాణంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో దేవుడు కాపుదల ఉండేలాగా ప్రార్థన చేసుకుందాము. ప్రియ సహోదరులారా, కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాము, గోజారుదాం.
స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పదములకు వేలాది వందనములు అయ్యా, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేమయ్యా. మన తండ్రి ఎంత గొప్ప దేవుడువానయ్యా, ఎంత మంచి దేవుడువానయ్యా. నెమ్మది సమాధానం కలిగి నా తండ్రి మాకు జీవితాలను నెమ్మది పరిచినందుకే స్తోత్రం తండ్రి ప్రభా. మరి ఉదయకాల సమయం నుంచి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి గృహాలకు చేర్చవనైనా, రాని బిడ్డలు కూడా నైనా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా ప్రతి ఒక్క అవసరతలో తోడుండి సహాయం దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి నీ కృప కాపుదల ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారు నా తండ్రి, వాళ్ళందరికీ తోడుండి సహాయం దయచేయండి. గృహాలకు చేరడానికి క్షేమంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా బయటికి వెళ్ళిన బిడ్డలైనా గృహాలకు వచ్చేంతవరకు నైనా వస్తారో రారో అని తిరిగి రారని చెప్పని భయపడిపోతున్నారయ్యా. అటు పరిస్థితులు ఏ కుటుంబంలో జరగకూడదయ్యా. ఎంతమంది నీ స్వరం వింటున్నారో వాళ్ళందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి. సాక్షులుగానైనా పరలోకానికి సాక్షులుగా నా తండ్రి నీ బిడ్డలు నిలబెట్టుకోండి అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమపరచుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో జయవీరుడిగా నీ ఉండి తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ బాధల్లో ఉందో నీకు తెలుసునైనా, నీ బాధ వాళ్ళ బాధలు నీకు మాత్రమే తెలుసు ప్రభా, మాకైతే ఏమీ తెలియదు అయ్యా. నా తండ్రి ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా ఎన్నో అనాచక్రాలు, ఎన్నో నా తండ్రి ప్రభా భయంకరమైన శోధనలు జరుగుతున్నాయి ప్రభా. అలాంటి శోధనలు ఏ కుటుంబంలో జరగకూడదు అయ్యా. ఇప్పటి వరకు ఏమైనా జరుగున్నాయేమోనైనా నా తండ్రి ప్రభా ఇక నుంచి జరగకుండా కాచి కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. బిడ్డలైనా చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో నన్ను ఆశీర్వదించండి అయ్యా. నీ కృపలంది ఏమీ చేయలేరయ్యా. నా తండ్రి నీ కృపా కాపుదలు ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డకి తోడించండి అయ్యే. స్వరం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి మెండారుగానైనా. వాళ్ళు ఏ శ్రోధనలో ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీనైనా నా తండ్రి వాటన్నిటిలో తోడుండి సహాయం దయచేయండి. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక. ఈ ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి ప్రభా. అప్పుల బాకీలో ఎంతమంది ఉన్నారో ప్రభా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి ప్రభా ఎంతమందికో ధనం ఇచ్చి నా తండ్రి మా ధనం రాలేదని బాధపడుతున్న వారికి కూడా సహాయం దయచేయండి అయ్యా. సొంత గృహాలకు కూడా నైనా సహాయం దయచేయండి. సొంత గృహాలు లేవని బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి అయ్యా. మన నా తండ్రి ఇళ్ళ స్థలాలు కూడా లేక నా తండ్రి బాధపడుతున్న బిడ్డలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చినైనా సొంత గృహం కట్టించడానికి సహాయం దయచేయండి అయ్యా. నీవు చేస్తేనే అవుతుంది ప్రభా, వాళ్ళు ఎవరు ఏమి చేయలేరయ్యా. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నన్ను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను చదివించుకోలేని ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమార్థకంగా జీవించాలయ్యా. ఆ బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. రాత్రి వేళ సమయం అంతా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకునైనా తోడయ్యుండి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ బాధల్లోనైనా రాత్రి వేళ సమయంలోనైనా నిద్రపాటుగా బాధపడుతున్నారు ప్రభా, బిడ్డలందరికీ ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా, ఆయుష్ను దయచేయండి అయ్యా. నా తండ్రి రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ అగ్ని కాంచిన వెండయ్యా. నీ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కూడా నాయన పడకల చుట్టూ నీ అగ్ని కాంచిన వెండయ్యా. ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన నీ హస్తములతోటి పడకలు ముట్టండి అయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి ఆ బిడ్డలు ఏ విష పురుగులు ముట్టకుండా కాపాడండి అయ్యా. రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డకు నాయన ఏ చెడు ప్రేరేపణలు రానికుండా నా తండ్రి అలాంటి దొంగల భయం అనేది లేకుండా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా నిద్రపోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి మరి ఉదయం వేళ సమయం నుంచి ఈ సమయం వరకు ప్రతి ఒక్క బిడ్డను నాయన సజీవులు అక్కడ ఉంచి కాచి కాపాడిన దేవుడు అయ్యా. నీకే వందరంలో వేలాది వందరంలో నా తండ్రి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ఈ రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణం నీ సన్నిధి సహవాసం నీ కృపా కాపుదలు ప్రతి ఒక్క బిడ్డకు తోడుంచండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ఉదయం వేళ నా తండ్రి ప్రభా నిద్ర లేసినైనా గుమ్మం బయట అడుగుపెట్టి ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా వాళ్ళకంటే ముందుగా నీవుగా ఉండి నా తండ్రి ప్రభా జయవీరుడిగా ముందుండి నా తండ్రి వాళ్ళ అడుగు కంటే ముందు నీ అడుగు ముందు పెట్టి నా తండ్రి ప్రభా మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేయండి. నా తండ్రి నూతన మార్గాలు తెరవండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా బయటికి వెళ్ళి వచ్చి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు నాయన శాంతి సమాధానం ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాయన ప్రతి ఒక్క బిడ్డకి శాంతి సమాధానం దయచేయండి. నోటి నిండా మహా సంతోషంగా నాయన గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఉదయం వెళ్ళిన బిడ్డ సాయంత్రం వేళ సమయం ఇంటికి వచ్చేంతవరకు ఏ బిడ్డని ఏ ఇబ్బంది కలగకుండా నాయన వాళ్ళు రాకపోకపోయడం అంతట్లో నీ కృపా కాపుదల క్షేమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. వాళ్ళకైతే వాళ్ళ పిల్లలకైతే వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ క్షేమకరం దయచేయండి అయ్యా. నీ కృపా కాపుదల తోడుంచండి. ఏ బిడ్డని ఏ నిందలు ముట్టకుండా ఏ నిందలు రానికుండా కాపాడండి. అపవాది కలిగించే ఏ శోధన ఏ కుటుంబంలో రానికుండా కాపాడండి అయ్యా.
మరి నా తండ్రి ప్రభ ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభ పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభ పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నూతనంగా నాయన వివాహాల విషయంలో నూతనంగా జరిపించుకుంటున్న వాళ్ళనైనా ప్రతి ఒక్క విషయంలోనైనా మొత్తం పూర్తి అయిపోయేంత వరకు నైనా తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ఏ ఇరుకులు ఇబ్బందులు కలగకుండా ప్రభా నూతనంగా జరిపించుకుంటున్నా నా తండ్రి ఆ వివాహం అంతట్లో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా నా తండ్రి గర్భం కోసం ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి యెహోవా ఇచ్చిన బహుమానమని నాయన నా తండ్రి సంతానాన్ని తీసుకొచ్చి సంతోషంగా నీ మందిరంలో నాయన సాక్ష్యాలుగా చెప్పుకోవాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. నువ్వు చేస్తున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఎంతమంది నాయన మంచంలో నుండి నా తండ్రి ప్రభా లేలేని పరిస్థితుల్లో నాయన నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎంతమంది నాయన అనుకోకుండా సడన్గా నా తండ్రి ప్రభ ఎన్నో గాయాలు నా తండ్రి ఎన్నో దెబ్బలు తగిలి నా తండ్రి ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అన్ని హస్తములతోటి ముట్టి నా నెత్తిమించి అరకాల వరకు సంపూర్ణ స్వస్థత కల్పించలే నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి ప్రభ. బిడ్డలకు కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచండి అయ్యా. మన తండ్రి నీ తోడు లేనిది ఎవరు ఏమీ చేయలేరు అయ్యా. రాకపోకలు ప్రయాణం అంతట్లో తోడుంచండి అయ్యే. రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి నీ తోడు నీడ నా తండ్రి ప్రతి క్షణం నీ కృపకాబ్దాలు తోడుగా ఉంచినైనా రాకపోక ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచండి. ఏ వాహనాలనైనా ఎక్కడ ఏ బిడ్డని నా తండ్రి ప్రభ ఏ చెడు ముట్టకుండా కాపాడండి. స్వరం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాలను ఎత్తి పట్టుకోండి అయ్యా. నా తండ్రి ప్రభ ఎన్న వారిని నన్ను వారిని కూడా నా తండ్రి ప్రభ నేను మన మహిమపరచుకోవాలి. కుటుంబాల చుట్టూ కూడా కంచిన వెండి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభ నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా. నా తండ్రి ప్రభ కానుపుల కోసం హాస్పిటల్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ తల్లి బిడ్డలు క్షేమంగా ఇంటికి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభ పురిట్లో ఉన్న బిడ్డలకు నాయన తల్లి పాలు నాయన శ్రేష్టంగా అందడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏమి తిన్నా ఏమి తాగినా నాయన ఏ బిడ్డని ఏ విష పదార్థాలు కడుపులో పోకుండా నాయన బలమును శక్తినిచ్చేవుగా దీవించండి అయ్యా. ఏ విషపు వాయువులైనా శ్వాసగా నా తండ్రి ముక్కల్లోకి పోనీయకుండా నా తండ్రి ప్రభ మంచి శ్వాసగా వాళ్ళు పీల్చుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. అపవాది నాయన విషపు జరాలుగా నాయన ఎన్ని చోట్లనైనా నా తండ్రి కలిగించుందా నా తండ్రి ప్రభ ఆ విషపు జరాలన్నీ వేసిన నామంలో తొలగించిపోయాను కాక నా తండ్రి ప్రభ వేసిన నామంలో ఇప్పుడే తొలగిపోను కాక నా తండ్రి ఆమెనయ్యా. ప్రతి ఒక్క బిడ్డ స్వస్థపరచును కాక నా తండ్రి ప్రభ. హాస్పిటల్లో ఎంతమంది విషపు జ్వరాలతో నాయన బాధపడుతున్నారు నాయన, ఎన్ని రకాల శోధనలు పడుతున్నారు ప్రభ. శోధనలన్నీ వేసిన నామంలో తొలగిపోను కాక నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ప్రభ నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. పక్షవాతంతో నాయన ఎంతమంది బిడ్డలనైనా పిడిసి మాదిరిగా నా తండ్రి ప్రభ మంచాల్లో పడకల మీద ఉన్నారు ప్రభ. ఆ బిడ్డలందరూ మొట్టండి అయ్యా. నా తండ్రి ఏసే గొప్ప దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడని చెప్పని నా మనం మహిమపరచుకునే విధంగా ఆ బిడ్డల సాక్ష్యాలుగా నింపుకున్నందుకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డనైనా చదువుల్లో వాళ్ళ జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించి ఆశీర్వదించి సాక్షులుగా వాళ్ళని నింపుకున్నందుకే నీకు స్తోత్రం తండ్రి. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ప్రభా యవనస్తు బిడ్డలు అయ్యా అపవాది ఎక్కడా ముట్టకుండా కాపాడండి అయ్యా. చిన్నారి బిడ్డలు కానీ ముదిమి వచ్చే అంతవరకు నా తండ్రి ప్రభా ఏ బిడ్డల్లో ఏ లోపం రానికుండా నాయన అపవాది ఏ ఒక్క క్షణం కూడా నాయన వాళ్ళలో కామాందు కన్నా తండ్రి కామంతో కలిగిన ఏ చెడు అపవాదులు వాళ్ళ ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ఆ బిడ్డలను భద్రపరచండి అయ్యా, దాచండి అయ్యా, కాపాడండి అయ్యా. ఎన్నో చోట్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభా. ఏ బిడ్డలు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. తల్లిదండ్రులు నా తండ్రి గుండెలు బాదుకుంటూ నా తండ్రి ప్రభా ఉన్నారయ్యా. మరణించిన వాళ్ళ కోసం నా తండ్రి ప్రభా ఏడుస్తున్న బాధ ఎంతోమంది బిడ్డలు ఉన్నారయ్యా. వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యి ప్రభా. నా తండ్రి ప్రభా అలాంటి ప్రయాణాలు ఎక్కడ జరగకూడదయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క ప్రయాణంలో ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీకు కంచెను వేయండి అయ్యా. ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీకు కంచెను వేయండి అయ్యా. ఎన్ని రకాల వాహనాలు నడుస్తున్నాయి నా తండ్రి ప్రభా, ఎన్ని వాహనాలు నడుపుతున్నారు ప్రభా, అన్ని వాహనాల చుట్టూ నీకు కంచెను వేయండి అయ్యా. ఏ బిడ్డ నా తండ్రి ప్రభా నా తండ్రి అనుకోకుండా ఎన్నో కుటుంబాలు నా తండ్రి కాలి బూడిదైపోతున్నాయి ప్రభా. అట్లాంటి పరిస్థితులు ఎక్కడ ఉండకూడదయ్యా. అపవాది కలిగించి ఏ శ్రోతను ఏ బిడ్డను ముట్టకూడదయ్యా. నా తండ్రి వాళ్ళ ఇంటికాడి నుంచి ఎంత సంతోషంగా వెళ్తున్నారు, తిరిగి మళ్ళీ గృహాలకు వచ్చేంత వరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. మా నా తండ్రి ప్రభ నీ కృప కాపుదల వాళ్ళందరికీ తోడించండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. మరి వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు నా తండ్రి ప్రభ పంట పొలాలు నా తండ్రి ఎక్కడ ఏ నష్టం కలగకుండా నా తండ్రి ప్రభ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ నీ నామను మహిమపరచుకోండి. ఏ బిడ్డని ఎక్కడ ఏ విష పురుగులు ముట్టకుండా కాపాడండి అయ్యా. వాళ్ళ చుట్టూ నీ అగ్ని కాంచిన వెండి అయ్యా. నీ కృప కాపుదల ప్రతి క్షణం తోడించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి నా తండ్రి సముద్రాల మీదకినైనా నా తండ్రి జాలర్లు ఎవరిని వెళ్ళలేకుండా నైనా కాచి కాపాడండి అయ్యా. ఏ బిడ్డకి ఏ హానికారం కలగకుండానైనా నా తండ్రి కాపాడండి అయ్యా. ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కాపుదల ఉంచండి, సహాయం దయచేయండి. మరి ఆకాశంలో కూడా నడుపుతున్న వాహనాల పట్ల కూడా నైనా నీకు అంచనా వేయండి అయ్యా. ఏ బిడ్డకి ఏ హానికారం కలగకుండా సంతోషంగా నా తండ్రి ఆ బిడ్డలు
చేరటానికి ప్రయాణం అంతట్లో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి ప్రభా, ఇంకా ఎంతమందినైనా జాబులు చేసుకుంటున్నారు ప్రభా, జాబులు చేసే ప్రతి ఒక్కరికినైనా వాళ్ళ ఇబ్బందులు ఏంటో వాళ్ళు నా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ఇబ్బందులన్నీ నా తండ్రి సంతోషంగా మార్చినైనా నా తండ్రి కుటుంబాల్లో సంతోషం కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నింటిని తొలగించినైనా మహా సంతోషంగా నోటి నిండా సంతోషాన్ని నింపినైనా జయవీరుడిగా నీ తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలు నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటే వ్యానుల్లో నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి స్కూల్కి వెళ్తున్నారయ్యా. చిన్నారి బిడ్డలు నా తండ్రి ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాంచిన వెండయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రభా మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా, వివేచన దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళలో సంతోషంగా ఆనందంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి దేశాన్ని కాపాడుతున్నాయినా రక్షక భటుల వల్లే నా తండ్రి రాత్రి పొగులునైనా నా తండ్రి నిద్రలు కూడా పోకుండా నా తండ్రి కాపాడుతున్న ప్రతి ఒక్క రక్షక భటుల చుట్టూ కంచిన వెండి, వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా కంచిన వెండి అయ్యా. నా తండ్రి ప్రభా బిడ్డల గృహాలకు వచ్చేంతవరకు నన్ను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రతి క్షణం నా తండ్రి ప్రభా నా తండ్రి ఆ బిడ్డలనైనా ఎంతో సహాయం దయచేస్తున్నారు. ఎంతో చోట్లనైనా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభు నష్టపోతుంటేనైనా కాపులాలు కాసుకొని నా తండ్రి ఆ బిడ్డలకి తోడుగా నిలబడినైనా ఆ కుటుంబాలకి రక్షలుగా నిలబడి నా తండ్రి ప్రభా రక్షక భటుల వల్లనైనా నా తండ్రి దేవుడు మాదిరిగా నా తండ్రి ప్రభ నిలబడి చేస్తున్నారయ్యా. మరి అట్ట బిడ్డలందరికీనైనా ఆ బిడ్డలందరికీ నీ కృపా కాపుదలు తోడించినైనా ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా ఎన్ని ఫ్యాక్టరీలు నడుపుతున్నారో ప్రభా, ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారు వాళ్ళందరికీనైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. ఎన్ని రకాల లైవ్లు నా తండ్రి ఈ ఛానల్ ఎన్ని రకాల ఛానల్ నడుస్తున్నాయనైనా ఆ ఛానల్ అందరూ నాయన నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహాయం దయచేయండి ఆ బిడ్డలందరికీ నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ కాక అయ్యా. ఇక్కడి నుంచి నా తండ్రి ప్రభా ఇతర రాష్ట్రాలకి నాన్న చదువులకి జాబులకి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. హాస్టల్లో ఉంటున్న బిడ్డలనైనా నా తండ్రి యవనస్తులు ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. చిన్నారి బిడ్డలను పెద్ద బిడ్డలు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళని నాయన నీ కృపా కాపుదల తోడుగా ఉంచి క్షేమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి వృద్ధులు నా తండ్రి ప్రభా నా తండ్రి వృద్ధులందరినైనా నా తండ్రి ప్రభా అనాథాశ్రయంలో ఉంటున్న ప్రతి ఒక్కళ్ళని నా తండ్రి వికలాంగులైతే వృద్ధులైతే అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి గృహాల్లో నేను ఎంతమంది వితంతులు ఉన్నారని నేను వాళ్ళ కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులన్నీ తొలగించి మహా సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఆ బిడ్డలకు నా తండ్రి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో తోడుగా నిలబడి సహాయం దయచేయండి. అలాగే నా తండ్రి ప్రభా వృద్ధులందరినీ ఆయన ఆరోగ్య నాశనం దయచేయండి. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఉన్నారో వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ నామను మహిమపరచుకొని ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో మహా సంతోషంగా నోటి నిండా మహా సంతోషంతో ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా మరి దైవజనులు నా తండ్రి ప్రభా సేవకులు నా తండ్రి ప్రభా ముందుగా నా తండ్రి ప్రభా వెళ్తున్నారయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి అయ్యా. వాళ్ళందరినీ నీ కృపలోనైనా జ్ఞాపకం చేసుకొని నీ కృప కాపుదల నీ సన్నిధి సహవాసం వాళ్ళందరికీ తోడించండి అయినా రాకపోక ప్రయాణం అంతట్లో తోడించి సహాయం దయచేయండి అయ్యా. ఎలాంటి వ్యతిరేకతలు రాకూడదయ్యా. అపవాది కలిగించే ఏ శ్రోధన ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. దినదినం నాయన నూతన ఆత్మలుగా నిలబడటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క గ్రామంలో నాయన నీ పరిచర్య నిలబడాలయ్యా. ఏ గ్రామంలో నీ సేవ అందటం లేదో ప్రభా ఆ గ్రామంలో నా తండ్రి ప్రభ నీ సువార్త వినడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడ ఎవరిని నాయనా ప్రవచనాలుగా నిలబెడతావు నా తండ్రి ప్రభా వాళ్ళందరం దీవించండి, ఆశీర్వదించండి. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. మరి నా తండ్రి నా రోడ్ల మీద నా తండ్రి మీ ఎంతోమంది బిడ్డలు ఆయన అనాథలు తిరుగుతున్నారయ్యా. అనాథలో సహాయం చేసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఆ బిడ్డలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మెండారుగా దీవించి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరు లేరా ఈ వర్షాలకు నాయన ఎన్ని కుటుంబాలు నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయో ప్రభా నడు రోడ్ల మీద తిరుగుతున్నారో ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి చోట నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏ బిడ్డకి ఏ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా వాళ్ళ గృహాల్లో ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళందరికీ అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బిడ్డకి ఏ ప్రమాదం అంటకుండా నాయన ఏ విష పురుగులు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెని వెండి అయ్యా. సైతాన్ శోధలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా సైతాన్ శోధల నుంచి విడుదల కలిగించండి అయ్యా. వాళ్ళ ఒంట్లో ఇంట్లో ఇంటి చుట్టూ ఇంటిపైన నా తండ్రి ప్రభు యెహోవా వెలుగు మాత్రమే విరజిమ్మే తట్టునైనా యెహోవా పైన సువాసన గృహాల్లో విరజమ్మాలయ్యా. దూపం వల్లనైనా నా తండ్రి విరజమ్మడానికి సహాయం దయచేయండి అయ్యా. జుంటి తారల కంటే మధురమైన నీ తీయనైన ప్రేమనైనా బిడ్డలందరికీ రుచి చూపించండి, దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా యెహోవానే రుచి చూపించండి ప్రభా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి
ప్రతి ఒక్క మోకాలునైనా నీకు వంగి నమస్కారం చేసే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయండి అయ్యా. నా తండ్రి తెలియని బిడ్డలయ్యా, ఎంతోమంది బిడ్డలు ఉన్నారయ్యా, వాళ్ళందరినీ క్షమించి నా తండ్రి. ఎవరు ఏ పొరపాట్లు వాళ్ళ నడవడిక మాట నా తండ్రి ఎవరు ఏ తప్పులు చేస్తున్నారో ప్రభా వాళ్ళందరి తరఫు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. క్షమించండి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను క్షమించండి అయ్యా. మీరు గొప్ప దేవుడు అయ్యా. ఇన్ని తప్పులు చేసినప్పటికీ క్షమించి నీ హృదయానికి అద్దుకునే తండ్రి అయ్యా. నా తండ్రి ప్రభా నీ ఉగ్ర రూపకం ఏ బిడ్డ మీదనైనా వెళ్ళప్పటికినైనా ఏ బిడ్డ తట్టుకోలేదయ్యా. వాళ్ళని క్షమించినైనా నీ శాంతిని సమాధానాన్ని దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో మహా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీ నాయన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి ప్రభా. నేను మన మహిమపరచుకోండి అయ్యా. జాబుల విషయంలోనైనా ఎంతమంది ఎదురు చూస్తున్నారు, జాబుల విషయంలో సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. ఇంకా జాబుల్లోనైనా నా తండ్రి కోర్సులు తీసుకొని ఇంకా పిలుపు రాలేదని చెప్పని ఎదురు చూస్తున్న బిడ్డలందరూ కూడా నా పిలుపుని అందించేటట్టు సహాయం దయచేయండి అయ్యా. ఇంటర్వ్యూలకి రేపు ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. వివాహాల కోసం ఇంకా మంచి సంబంధాలు ఎక్కడ రాలేదని ఎదురు చూస్తున్న బిడ్డల కోసం కూడా నేను సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డని విడవద్దయ్యా నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెని వేయండి అయ్యా. నీ కృప కాపుదల ప్రతి క్షణం తోడించినైనా మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఎవరిని విడవద్దయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నీ కంచెని వేయండి. ప్రతి ఒక్క బిడ్డకి నీ కంచెని వేయండి. వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా గుమ్మమ్మ బయట అడుగు పెట్టే ప్రతి ఒక్క బిడ్డ ముందరనైనా జయవీరుడిగా నీవుడినైనా జయాన్ని పొందుకునే వారికి దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసిన నూతన మార్గాలుగా తెరవబడి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నింపుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన నా తండ్రి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త స్తోత్రం నాయన నా తండ్రి. ఆశ్చర్య కార్యాలు ఆ కుటుంబాల్లో జరిగిస్తున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినైనా నీ హస్తంతో ముట్టి సంపూర్ణమైన స్వస్థత కలిగించండి. మంచి వైద్యం అందేదాటి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి ప్రభా నా తండ్రి ఎంతో గాయాలు పడి నా తండ్రి ప్రభా ఎన్నో బాధలు ఎన్నో శోధనలతో ఉన్నారు బిడ్డలందరూ ముట్టండి, స్వస్థత కలిగించి ఆ బిడ్డలకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభా. నా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రయాణం అంతట్లోనైనా ప్రతి ఒక్క కుటుంబానికి నైనా నీ కాపుదలు ఉంచండి అయ్యా. బిడ్డలు గుమ్మం బయటకు వెళ్ళి నా తండ్రి మళ్ళీ తిరిగి గృహాలకు వచ్చేంతవరకు నాయన సంతోషంగా ఎలా వెళ్తున్నారు అలాగ రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ నష్టపోకూడదు అయ్యా. ఎంతోమంది నాయన ఆత్మలు నష్టపోతే ఏముందయ్యా, ఆత్మలు నశిస్తే ఏముందయ్యా. మొన్నే కదయ్యా మనుని స్తుతిస్తుందా ప్రభా. మను నిన్ను స్తుతించదయ్యా. మనుషులు జీవంగా బతికుంటేనే నేను స్తుతిస్తారయ్యా. అటు భాగ్యతని అట్టి కృపని అందరికీ దయచేయమని నాయన నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా నా తండ్రి వాళ్ళందరినీ సాక్షులుగానైనా నీ సన్నిధిలో నింపబోతున్నందుకే నీకు స్తోత్రం తండ్రి ప్రభా. మీరు వచ్చి రాకళ్ళు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా ప్రార్థించి అడిగి పొందుకునే మా ప్రిపేర్లో గొప్ప తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.